ఆదర్శ్‌తో అయితే మురారి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఆదర్శ్ అయితే ఇలా అంటాడు, నాకు ఇప్పట్లో ఇంటికి వచ్చే ఉద్దేశ్యమే లేదు. ఇంటికి వచ్చే ఇష్టం నాకు లేదు. ఇంటికి నేను రానని చెప్పి ఆదర్శ్ అంటే, ఎందుకు రావని చెప్పి మురారి అడుగుతాడు. తను నిన్ను ప్రేమించింది కదా! నిన్ను ప్రేమిస్తే నీ పక్కన పెట్టుకొని నేను తనతో ఎలా కాపురం చేయగలను? నేను మాత్రం ఇంటికి రానని చెప్పి ఆదర్శ్ అంటాడు. ఏంటి ఆదర్శ్ అలా మాట్లాడుతున్నావు? అప్పట్లో ఏదో ప్రేమించుకున్నాం కానీ ఇప్పుడు కాదు కదా! నేను ఇప్పుడు కృష్ణని ప్రేమిస్తున్నాను. కృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు పెళ్ళి కాకముందు ఏదో తెలియని వయసులో అలా చేశాం. అలాంటిది ఇప్పుడు కూడా అలాంటి పొరపాట్లు చెయ్యం కదా! జస్ట్ ప్రేమికులకు మాత్రమే, అంతే కదా! నువ్వెందుకు అలా ఫీల్ అవుతావు? ఇప్పుడు కృష్ణ నేను చాలా హ్యాపీగా ఉన్నాం. కృష్ణని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి మురారి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకు ఆదర్శ్ అయితే అలా మౌనంగా వింటూ ఉంటాడు. కృష్ణ కూడా అవును ఆదర్శ్, ఇప్పుడు ఏసీపీ సార్ నేను ఎంత హ్యాపీగా ఉంటున్నాను. నువ్వు ముకుంద హ్యాపీగా ఉండడం మా ఇద్దరం చూడాలి అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకైతే ఆదర్శ్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే మురారి అయితే రా ఆదర్శ్ అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.